కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఫలించింది. నీట్ లీకేజ్ కి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఉద్యమకారులందరి విజయమని జనం చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. సీజేపీ ఉద్యమంపై ఒక్కో పార్టీ ఒక్కో రకంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉండే టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటించింది. ఎక్కడా మోదీ పరివారాన్ని సమర్థించలేదు. అలాగని సీజేపీని పల్లెత్తు మాట అనలేదు. తటస్థంగా ఉన్నప్పటికీ టీడీపీని సీజేపీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ముందే సీజేపీపై నోరు పారేసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీడీపీని చూసి నేర్చుకో అని మెజారిటీ వర్గం నెటిజన్స్ పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఆఖరి రోజుల్లో బీఆర్ఎస్ మౌనాన్ని వీడి సీజేపీకి మద్దతివ్వగా వైసీపీ కూడా 11th అవర్లో మొక్కుబడి మద్దతు ప్రకటించింది. నీట్ పై సీజేపీ ఉద్యమానికి పలు పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ ఉద్యమంలో అన్నీ తానే వ్యవహరించారు. ప్రభుత్వానికి సీజేపీ 3 డిమాండ్లు పెడితే ఆయన 5 డిమాండ్లు వారి ముందుంచారు. తమ పార్టీ అధినాయకత్వ ఆలోచన విధానాన్ని సమర్థిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ఉద్యమానికి మద్దతిచ్చారు. ఆయన కొడంగల్లో ధర్నా నిర్వహిస్తే కాంగ్రెస్ శ్రేణులు గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా ఉద్యమాలు నిర్వహించి కేంద్ర నాయకత్వానికి సంఘీభావం ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా తెలంగాణ బీజేపీ శ్రేణులు ధర్నాలు నిర్వహించిన మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ చాన్నాళ్లు అంటిముట్టనట్లుగా ఉన్న తర్వాత నీట్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ జరిపిన ధర్నాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ ఎక్కడా మాట దాటలేదు, అసలు మాట్లాడలేదు కూడా. ఏమా యాక్టివ్ గా ఉండే టీడీపీ సోషల్ మీడియా సైతం సీజేపీ ఉద్యమంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం ఆ ప్రస్తావన వచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా ఆ అంశంపై మాట్లాడుతూ త్వరలోనే సీజేపీ ఉద్యమం సమసిపోతుందని చెప్పారట. వారి డిమాండ్లకు ఓకే చేస్తామన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉందని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి సీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని అంతరంగికంగా వినిపిస్తోన్న మాట. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన నిత్యం ప్రయత్నిస్తారని, అందుకే సీజేపీని వ్యతిరేకిస్తున్నారని జనసేన వర్గాలే ఒకప్పుడు చెప్పుకున్నాయి. అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంటారని సీజేపీ పట్ల పవన్ కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ ను ఇప్పుడు నెటిజన్స్ మళ్లీ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబును, నారా లోకేష్ ను చూసి నేర్చుకోమని పవన్ కళ్యాణ్ కు హితబోధ చేస్తున్నారు.